ఆర్టీసీ డ్రైవర్లపై ప్రయాణికుడు దాడి చేశాడని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్లు పేర్కొన్నారు. సోమవారం ప్రైవేట్ డ్రైవర్ల బస్సులు నిలిపి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ డిపో మేనేజర్ సిఐ అక్కడికి చేరుకుని దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రక్షణ కలిగించాలి, డ్రైవర్లకు రక్షణ కల్పించాలి, డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి, డ్రైవర్ కి రక్షణ కల్పించాలి. నమస్కారం అండి, నా పేరు నరేష్. ఆర్టీసీలో చేస్తాం. వికారాబాద్ డిపో మాది. మేము ప్రైవేట్ డ్రైవర్లము. నిన్న మా డ్రైవరు వికారాబాద్ బస్ స్టాండ్లో సైడ్లో వేసుకొని బండి పాయింట్ మీద కాకుండా సైడ్లో వేసుకొని తింటుంటే డ్రైవర్ మీద ఎంతసేపు తింటారు, మీరు ఏం చేస్తుంటారు, మీ ఇష్ట ప్రకారంగా బండ్లు నడుపుతారు, మీ ఇష్ట ప్రకారంగా తింటున్నారు, బండ్లలో దీనికి మీకు అధికారం ఎవరిచ్చారని చెప్పి మా డ్రైవర్ పైన చాలా దారుణంగా చేసుకోవడం జరిగింది. దానివలన ఆయన ఈ పొద్దు చాలా అవమానపడ్డాడు. ఒక దళితుని మీద వినంగా అలాంటిది దళితుల మీద అయినా చేసుకున్నాడు. ఆ దళితుడి వినంగా ఈరోజు చాలా అవమానపరిచినట్ల చాలా కింది స్థాయిలో ఉన్నాడు. ఆయన ముందుకు రాగలుగుతలేడు. డ్రైవర్లకు ఎలాంటి రక్షణ లేదు. వచ్చేపోయే దారిలో ప్యాసింజర్ ఎలా పడితే అలా డ్రైవర్లను ఇష్టమైన మాటలు మాట్లాడుతున్నారు. ఓవర్లోడ్ ఎక్కుతున్నారు. ఓవర్లోడ్ ఎక్కినాక వాళ్ళకి ఎలాంటి రక్షణ లేకుండా రెండు బండ్లు ఎక్కే మంది ఒక బండ్లను ఎక్కితే వాళ్ళు ఎంతవరకు చేస్తారు, ఏం వరకు చేస్తారు, చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి పొద్దు డ్రైవర్ని కొట్టినరు, రేపు ఇంకోరిని కొడతారు. ఇలాగే కొట్టుకుంటూ పోతే మాకు ఎవరు రక్షణ కల్పిస్తలేరు. మా డిఎం యాక్షన్ తీసుకుంటలేడు, కంట్రోలర్ యాక్షన్లు తీసుకుంటలేదు, కంట్రోలర్ ఎవరు అక్కడ సక్కగా లేరు. కంట్రోలర్ కొడుతుంటే చూస్తున్నాం, మళ్ళీ డ్రైవర్లను పట్టుకుంటున్నారు. కానీ నిన్న మరి అట్లా అక్కడ వచ్చి మరి ఎందుకు కొడుతున్నారు ఏందని ప్యాసింజర్ని ఆపుతలేరు, మీరు ఎవరు కొట్టడానికి అని అడుగుతలేరు. బస్సులకి మేము తినే టైంలో అయినా మాకు తిండికిన టైం వేయకుండా ప్యాసింజర్ బస్సులలో ఎక్కిస్తున్నారు. అసలు తినకుండా డ్యూటీలు చేయడం అంతగానము మన మీద టార్చర్ పెడుతున్నారు. ఏమనంటే మీరు డ్యూటీలు ఎట్లా చేస్తారా లేదన్న కాడికి మాట్లాడుతున్నారు. చాలా ఇబ్బందికరమైంది. దీని మీద యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. కొట్టినవన్నీ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకోటి అలాగే కొట్టిన డ్రైవర్కు చాలా గాయపడి ఉన్నాడు. ఒక దళితుని చాలా దారుణంగా మాట్లాడిండు. ఆయన చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. ఆయనకి ఏంటనేది ఆయన రక్షణ కల్పించి ప్రతి ఒక్క డ్రైవర్ రక్షణ కలగాలి. ఎవరికి ఇబ్బందులు ఉండొద్దు. ప్రతి ఒక్కరిని ఆయనకు ఎటువంటి ఇప్పటివరకు రెస్పాండ్ లేరు. అసలు కాంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు రెస్పాండ్ చేయలేరు. ఇప్పటివరకు మాకు ఎఫ్ఐఆర్ కాపీ చేయలేరు. టైం పడతా అని చెప్తున్నారు. డిఎం టైం పడతా అని చెప్తున్నాడు. ఇంకోటి అలాగే పొద్దుగాల మేము బండ్లు తీయకుండా ఉంటే ప్రైవేట్ డ్రైవర్ మేము బండ్లు తీయలేము, మీరు ఎందుకు బండ్లు తీయరు, మీ మీద యాక్షన్ తీసుకుంటాం అన్న అక్కడికి మాట్లాడుతున్నారు. కానీ మీకు ఎందుకు ఇట్లా అయింది, మీకు రక్షణ కల్పిస్తాము, మీకు సపోర్ట్గా మేము ఉంటామని చెప్పి అదే డిపార్ట్మెంట్ డ్రైవర్లకు ఏమన్నా అయితే ఎంబడే యాక్షన్ తీసుకుంటారు. ప్రైవేట్ డ్రైవర్లకు ఇప్పటివరకు ఏమైనా ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు, ఎవరు కరెక్ట్ ముందుకు వస్తలేరు. ఒకరు బండ్లు తీయండి అనే గవర్నమెంట్ క్లాస్ వస్తేనే మాట్లాడుతున్నారు. కానీ ఒక డ్రైవర్ ప్రాణాల గురించి ఎవరు మాట్లాడతలేరు. చాలా ఇబ్బందికరమైన విషయం ఇది. మాకు ఎవరు ఇనంగా ముందు స్థాయికి రాలేరు. కంప్లైంట్ ఇచ్చినాం, నిన్న కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పటివరకు ఇనంగా మాకు ఎవరు ముందుకు వచ్చి ఇట్లా మేము చేస్తాము, మీరు ఉండండి, మీకు రక్షణ కల్పిస్తామని మాకు ఎవరు గట్టిగా ముందుకు వస్తలేరు. మా ఓనర్ అయినాక ఎవరు ఇప్పటివరకు మాకు రెస్పాండ్ కాలేరు. అలాగే సిఎస్ఆర్ గినంగా ఫోన్ చేసి బండ్లు తీయండి మీరు మాటలని చెప్పిండు. బండ్లు తీయమటలేము. మా డ్రైవర్ పైన దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు చేయాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలి. మాకు డ్రైవర్ రక్షణ కలగాలని ఒకటే కోరుకుంటున్నాము. మాకు ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. మేము మనస్ఫూర్తిగానే డ్యూటీలు చేస్తున్నాము. ఎవరిని ఎటువంటి దోషించి మాట్లాడతలేము. ఇదే నమస్కారం అండి. సండే రోజు మధ్యాహ్నము మా ఇద్దరు డ్రైవర్స్ అక్కడ బస్టాండ్లో లంచ్ చేస్తుండగా ప్యాసింజర్ వచ్చి ఇంకా బస్సు తీయరా అని చెప్పేసి గొడవ చేయడం జరిగింది. ఆ గొడవలో కొంచెం మా డ్రైవర్ మీద ప్యాసింజర్ చేయించారు, దెబ్బలు కొట్టడం జరిగింది. దానికి మేము మా మేనేజ్మెంట్ తరఫు నుంచి మేము కేసు పెట్టడం జరిగింది. కేసు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ కాపీ కూడా మరి మా బస్ డ్రైవర్లకు కూడా చూపించడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇట్లా అయింది, రోజు కూడా అట్లే అవుతుంది కదా, మరి ఏం చేయాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అదే మాట మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటివి కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. వీళ్ళకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మా ఎండి గారు ప్రత్యేకంగా చాలా సీరియస్ ఇట్లాంటి మా మన డ్రైవర్స్ మీద కానీ కండక్టర్స్ మీద కానీ ఎవరైనా చేసుకుంటే కానీ లేకపోతే దురుసుగా మాట్లాడితే కానీ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అప్పటికప్పుడే మేము కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాలని మమ్మల్ని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది.
తర్వాత కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది. మేము అదే వీళ్ళకి కూడా చెప్తున్నాం. సో వాళ్ళకి చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఓకే అన్నారు బస్సెస్ తీయడానికి. సంబంధించి రాములు డ్రైవర్ గారు భోజనం చేస్తుంటే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి భోజనం చేసే టైంలో డ్రైవర్ గారితో గొడవపడి ఆయన చేసుకోవడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాము. వాళ్ళు ఏంటంటే మాకు భవిష్యత్తులో ఇలాంటి ఏం జరగకుండా చూడమని కొంచెం రిక్వెస్ట్ చేశారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇలాంటి ఏం జరగదు. సొసైటీ కూడా మనం ఏంటంటే ఆర్టీసీ బస్ అనేది మన అందరి బస్ అది, మన పబ్లిక్ ప్రాపర్టీ అది. దాని మీద ఎలాంటి ఎవరైనా వ్యక్తులు ఎవరైనా వాళ్ళ మీద దురుసో ప్రవర్తించినా, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినా వాళ్ళ మీద చేసుకున్న కఠినమైన చర్యలు తీసుకోబడతాయని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి తెలియజేస్తుంది. मेरे मम्मी के पास जा रही थी मैं, तो बस में चढ़े. बस उन लोग खाना खाने के लिए वहाँ पर रुकाए थे. तो हम लोग बस में, बच्ची छोटी है बोल के बस में चढ़ने वाले थे. तो हम लोग क्या बोले बोल तो हम लोग खाना नहीं तुम्हारे ऊपर फेंकना, हम लोग रात से खाना नहीं खा रहे, ड्यूटी कर रहे. और जैसे मेरे हस्बैंड छोड़ दे के मेरे को चले गए थे बस में, और मैं बस में बैठा था. पूरा मेरे को ढकल दिए कर दिए, यहाँ पर पूरा मार लग गया मेरे को. और जैसे इन लोग मेरे हस्बैंड के ऊपर झूठे सबसे बातें बोल के केस बुक करे, और मेरा केस नहीं ले रहे यहाँ के पुलिस वाले. और हम लोग की कुछ सुन रही नहीं, और मेरे हस्बैंड के ऊपर जानकारी नहीं करे, इंक्वायरी नहीं करे, कुछ भी नहीं करे, केस कर दिए. और हमारे को भी कुछ तो स्टेप होना, मेरे को भी मार लगा, पूरे कंडक्टर मिलके मेरे को ढकल दिए, मारे. और मेरे हस्बैंड को मैं बुलाई तो मेरे हस्बैंड मेरे को मार लगने से उन लोगों के ऊपर हाथ उठाए. और ये हमारा भी केस लेना, ढकले. मेरे हस्बैंड कुछ भी नहीं करे, सिर्फ ढकले तो अल्लाह गंदे लंजा कोड़ को बोले. और आधार कार्ड लेके मुसलमानों को ये छोटी जिंदगी आधार कार्ड ले रहे, चढ़ रहे. रेवंत रेड्डी अच्छा निकाला वो आधार कार्ड हुए बोल के उनको गुस्सा कर रहे और गालियाँ दे रहे सबको. और जो मेरे हस्बैंड के ऊपर केस हुआ, हम लोगों का स्टेप नहीं ले रहे. यहाँ के विखाराबाद पुलिस स्टेशन में हम लोग का केस नहीं ले रहे. हम लोग का केस नहीं लेते, हम भी जहाँ जाना है वहाँ पड़ जाते. अगर मेरे हस्बैंड के ऊपर कुछ भी केस हुआ तो मैं भी जो करना है, जहाँ जाके स्टेप उठाना है वहाँ जाके स्टेप उठाती. నేను వికారాబాద్ బస్ స్టాండ్కి వెళ్ళినాను మా మిస్సెస్కి తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళి నేను కంట్రోల్ రూమ్లో పోయి బస్సు ఎప్పుడు వస్తుందని అడిగిన కంట్రోలర్కి. మాట్లాడి బస్సు 4 బస్సులు ఉన్నాయి బస్ స్టాండ్లో. 4 బస్సులు ఉన్నాయి. బస్ స్టాండ్ 4 బస్సులు నిలబడినాక నేను నిలబడి చూస్తే సదాశివపేట బస్ అని బోర్డు రాసింది. తీసుకొని అడిగి నేను వాళ్ళ 4 డ్రైవర్లు, ఒక లేడీ కండక్టర్ అందులో కూర్చొని లంచ్ చేస్తున్నారు. లేట్ అయిపోయింది చాలా. నేను రిక్వెస్ట్గా అడిగి, మేడం మా మిస్సెస్కి జర కూర్చోవటంలో జర ప్రాబ్లం ఉంది, నా చిన్న పాప 2 years పాప ఉంది. నేను రిక్వెస్ట్గా అడిగి వాళ్ళకు మా మిస్సెస్కి మా పాప కూర్చోబెట్టి నేను వెళ్ళిపోయిన ఆడికి వెళ్ళిపోయినాక బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయినాక వెళ్ళిపోయినాక మన మిస్సెస్కి మళ్ళీ నాకు కాల్ ఏంటంటే జనాలు ఊరుకుంటూ వచ్చినారు. నేను జనాలకు చెప్పుకుంటే పోయినా ఏమంటే వాళ్ళు 1 hour అయినాక ½ hour అయినాక వెళ్తారంట బస్సు వాళ్ళు అని చెప్పుకుంటే నేను బయలుదేరిపోయినా బైక్ తీసుకొని. మా మిస్సెస్కి మళ్ళీ తర్వాత ఈ తురుకోళ్ళు వచ్చి ఈ బస్సులో ఎక్కి మా మిస్సెస్ తోటి మిస్బిహేవ్ చేసి నేను లేకుంటే నేను బైక్ మీద వెళ్ళిపోయినాక మా మిస్సెస్కి తీసుకొని దొబ్బినారు. ఒక డ్రైవరు, ఆ లేడీ కండక్టర్ దొబ్బితే మా మిస్సెస్కి చేతి మీద గాయమైంది. అది మా మిస్సెస్ నిన్న అయింది ఇన్సిడెంట్. నైట్ చూపించినారు నాకు. నిన్న మాటలో దొబ్బుట్లో అయింది. వాళ్ళు డ్రైవర్ తోటి నేను మాట్లాడుతున్నా. నేనేమన్నా అంటే, మీరు ఇంత ఎందుకు ఆఫర్లో కూర్చొని తింటున్నారు, క్యాంటీన్లో కూర్చొని తినొచ్చు కదా. నేను ప్రేమతోటి చెప్పిన, క్యాంటీన్లో ఇంత కూర్చొని ఎందుకు ఇబ్బందితోటి తింటున్నారు, క్యాంటీన్లో పోయి కూర్చొని తిన్నానని చెప్తే డ్రైవర్ తోటి డ్రెస్ మీద ఉన్నాడు ఆయన. డ్రైవర్ అయినా కూడా తెలియదు, యూనిఫామ్ లేదు ఆయనకు. మాట్లాడుతూనే చెప్పిన, ఇంత ఇన్ఫార్మ్ చేస్తే నువ్వెవర్రా పోయి నాకు చెప్పడానికి, నాకు చెప్పడానికి, ఇది నా బస్, ఇది నేను కొనుక్కున్న బస్, నా ఇష్టం, నువ్వెవర్రా అని తినుకుంటా వచ్చి నాకు ఫస్ట్ చేతితోటి దొబ్బినారు. ఆ వీడియోలో కూడా మీరు చూసి ఉండొచ్చు. వాళ్ళు నాకు చేతి ఫస్ట్ ఇంకొక యూనిఫామ్ మీద ఉన్నాడు ఆ డ్రైవరు, నాకు ఫస్ట్ చేతి పెట్టినాడు. చెప్తే నేను మర్యాద, నువ్వేం మాట్లాడుతున్నారు అబ్బాయి, నేను కూడా అరెత్తురే ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిన అరెత్తురేతోటి. నేను తర్వాత అరెత్తురుగా నేనుగా మాట్లాడినాక ఏం చేసిన, నువ్వేం పోయి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇద్దరు వచ్చినారు నా దగ్గరికి. ఇద్దరికి వస్తే నా వెంట నా పాప, నా మిస్సెస్ ఉంది. నేను వాళ్ళ జాగ్రత్తగా చూసుకుంటా నేను ముంగల్కి పోయినా, వాళ్ళు నా మీద వచ్చినారు. నేను కూడా దొబ్బిన వాళ్ళని, నేను దొబ్బిన ఇద్దరు దొబ్బుకున్నాం కిందికి వచ్చేసినాం. దొబ్బినాక నన్ను ఏం మాట్లాడితే లంజా కొడక ఇట్లా మిస్బిహేవ్గా మాట్లాడుతున్నాను అంటే, మా మిస్సెస్ తోటి ఫస్ట్ రఫ్గా మాట్లాడినారు. తురుకోళ్ళు
దాని తర్వాత ఏమంటారు ఈ మళ్ళీ సీఎంకి తిడుతున్నారు. ఆడ జనాలు ఉన్నారు, ఏం పథకం పెట్టినాడు సీఎం, మా పనికమాల పథకం పెట్టినాడు, పథకం పెట్టినాడు ఈ సీఎం. కడుపు ఏమోమో ర్యాష్గా మాట్లాడుతున్నారు. మేము ఒకటికి 4 చెప్తలేము, మాకు అవసరం కూడా లేదు, ఎవరితోటి మాకేం అవసరం లేదు. ఈ విధంగా మాట్లాడినందుకు నేను ప్రేమతోటి మాట్లాడుతుంటే నాకు ర్యాష్గా తిట్టినారు. దాని తర్వాత వీళ్ళు ధర్నాలు చేసి వచ్చి మళ్ళీ నిన్న వీళ్ళు పొద్దుగాల ధర్నా చేసి వచ్చి నాకు ఎంక్వైరీ లేదు ఏం లేదు వచ్చి ఎఫ్ఐఆర్ మీద ఎఫ్ఐఆర్ చేసినారు వీళ్ళు. ఈ డిపార్ట్మెంట్ ఆర్టీసీ వాళ్ళు, ఆ ప్రైవేట్ బస్ అది, వాళ్ళకి యూనిఫామ్ లేదు, ఎవరైనా మాకు మాట్లాడడం కూడా ఏం లేదు. యూనిఫామ్ లేకుండా ఉన్నారు, యూనిఫామ్ లేకుండా కూడా వచ్చినారు. నేను మాట్లాడుతున్నాను, పద్ధతిగా మాట్లాడుతున్నాను, డిసిప్లిన్గా. కానీ వాళ్ళుగా రష్గా నాకు మాట్లాడినారు. ఏమని అరే తురే మాట్లాడి లంచకొడుకు అని తిట్టినారు. ఫస్ట్ ఇది తిట్టినారు. అండ్ వీటిలో నేను కనబడుతున్నా కలి దొబ్బేది, అది చూసి పెద్ద ఇష్యూ చేస్తున్నారు వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు. మళ్ళీ నిన్న పోలీస్ పిఎస్లో, వికారాబాద్ పిఎస్లో నిన్న హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, జమీదార్ సాబ్ ఉన్నారు. వీళ్ళ గ్యాంగ్ మొత్తం ఎవరు అన్నెసెసరీ గాయస్, వాళ్ళు ఎవరో చుట్టాలు ఎవరున్నారో మేబీ ఐ థింక్ తెలియదు నాకు. వాళ్ళు వచ్చి పిఎస్ ముంగల లంచ కొడుకులు లారా, ఎవర్రా తుర్కోళ్ళు కొట్టినోళ్ళు, తుర్కోళ్ళు లంచ కొడుకులు అంటున్నారు. ఈ మాట అన్నారు. కావాలంటే విట్నెస్ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అడగండి. నా దగ్గర నేను ఒక్కడికి 4 కలిపి చెప్తాలే, ఈవెన్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు అడగండి మీరు.